భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ. మనము ఈరోజు శ్రీమద్ భాగవతంలో 4వ స్కందములో 2వ అధ్యాయంలోని 9వ శ్లోకం చదువుతున్నాము. ముందుగా పదపాఠం. శ్రూయతాం బ్రహ్మ ఋషయః మే సహ దేవాః సహ అగ్నయః సాధూనాం భ్రువతః వృత్తం న అజ్ఞానాత్ చ న మత్సరాత్. శ్రూయతాం బ్రహ్మర్షయో మే శ్రూయతాం బ్రహ్మర్షయో మే సహ దేవాః సహాగ్నయః సహ దేవాః సహగ్నయః సహాగ్నయః సాధూనాం భ్రువతో వృత్తం సాధూనాం భ్రువతో వృత్తం నాజ్ఞానాన్న చ మత్సరాత్ నాజ్ఞానాన్న చ మత్సరాత్. శ్రూయతాం బ్రహ్మర్షయో మే సహ దేవాః సహాగ్నయః సాధూనాం భ్రువతో వృత్తం నాజ్ఞానాన్న చ మత్సరాత్ మత్సరాత్. శ్రూయతాం బ్రహ్మర్షయో మే సహ దేవాః సహాగ్నయః సాధూనాం భ్రువతో వృత్తం నాజ్ఞానాన్న చ మత్సరాత్. శ్రూయతాం బ్రహ్మర్షయో మే సహ దేవాః సహాగ్నయః సాధూనాం భ్రువతో వృత్తం నాజ్ఞానాన్న చ మత్సరాత్. శ్రూయతాం బ్రహ్మర్షయో మే సహ దేవాః సహాగ్నయః సాధూనాం భ్రువతో వృత్తం నాజ్ఞానాన్న చ మత్సరాత్. శ్రూయతాం బ్రహ్మర్షయో మే సహ దేవాః సహాగ్నయః సాధూనాం భ్రువతో వృత్తం నాజ్ఞానాన్న చ మత్సరాత్. ఆన్లైన్లో ఎవరైనా చదువుతారండి? వినిపిస్తుంది కదా ఆన్లైన్లో? ఓకే ఓకే. పతి పదార్థములు. శ్రూయతాం వినుడు. బ్రహ్మ ఋషయః ఓ బ్రహ్మార్షులారా. మే నేను పలుకుతున్నది. సహ దేవాః ఓ దేవతలారా. సహ అగ్నయః ఓ అగ్నిదేవతలారా. సాధూనాం సాధు పురుషుల. భ్రువతః పలుకుచున్నాను. వృత్తం నడత. నా అజ్ఞానాత్ అజ్ఞానముచే గాని. చ మరియు. నా మత్సరాత్ మాత్సర్యముతో గాని. భాష్యము మరియు అనువాదము చెప్పిన శిలాప్రభుపాదులకు జయము జయము. అనువాదం. ఓ ఋషులారా, బ్రాహ్మణులారా, అగ్నిదేవతలారా, సాధుపురుషుల నడతను గూర్చియే నేను
పలుకనున్నందున మీరందరూ సావధానముతో ఆలకింపుడు. నేను అజ్ఞానంతో గాని మాత్సర్యముతో గాని పలుకటలేదు. భాష్యం. తాను సాధుపురుషుల నడతను గూర్చి పలుకబోతున్నానని తెలుపుచు దక్షుడు శివునికి విరుద్ధముగా పలుకుచు సభను చతురతతో శాంతింపజేయ యత్నించాను. అది సభ్యతారహితులకు నడిమంత్రపు సిరిగాళ్ళు కొందరిని సహజముగానే కష్టపెట్టినను దానిచే సభాసదులు కూడా అసంతుష్టులకు అవకాశము కలదు. ఏలయన వారు సభ్యతారహితులు కూడా అవమానింపబడుటను కోరరు. అనగా శివునికి విరుద్ధముగానే తాను పలుకుచున్నానని అతడు పూర్తిగా ఎరిగి ఉన్నాడు. శివుని ఎడ మొదటి నుండి ద్వేషము కలిగి ఉన్నందున తన ద్వేషభావమును అతడు గుర్తింపజాలకపోయాను. అజ్ఞాని వలె పలికినప్పటికీ సిగ్గుమాలిన తనముతోనూ మరియు ద్వేషముతోనూ పలుకుటలేదని తెలుపుచు అతడు తన మాటలను కప్పిపుచ్చుకొనసాగోరాను. హరే కృష్ణ. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వికాస స్వామినితి నామిని. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామిని. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. ఈరోజు మనము శ్రీమద్భాగవతం 4వ స్కందంలోని 2వ అధ్యాయం చదువుతున్నాం. దీంట్లో 9వ శ్లోకం. దక్షుడు పరమశివుని శపించుడు అనే అధ్యాయం ఇది. ఇది మనం చూసినట్టయితే ఇంతకుముందు పూర్వ అధ్యాయంలో చూసినట్టయితే ఆఖరి శ్లోకంలో తెలుపబడింది సతీదేవి తన ప్రాణత్యాగం చేసిందని చెప్పేసి, దక్షయజ్ఞంలో దక్షుడు చేత శివుడు అవమానింపబడ్డాడని చెప్పేసి, తన భర్త అయిన శివుడు అవమానింపబడ్డాడని తెలిసి తన ప్రాణత్యాగం చేసింది కదా. అప్పుడు విదురుడు అడుగుతాడు, ఇది ఎవరి మధ్యన జరుగుతుంది సంభాషణ? మైత్రేయుని మరి విదురుడి మధ్యన జరుగుతుంది ఈ సంభాషణ. అప్పుడు అడుగుతాడు విదురుడు మైత్రేయుని ఏమని, ఎందుచేత సతీదేవి ఈ విధంగా తన తండ్రి తలపెట్టినటువంటి యజ్ఞంలో ప్రాణత్యాగం చేయాల్సి వచ్చిందని చెప్పేసి అడుగుతాడు. ఆ సందర్భంగా ఇదంతా కూడా వివరంగా చెప్తున్నారు మైత్రేయముని. దక్షిణ యజ్ఞం మొదలుపెట్టినందుకు అంటే ఈ లోక ప్రశాంతత కోసం, లోక సౌభాగ్యం కోసం దక్షుడు ప్రజాపతి అయి అతను యజ్ఞం నిర్వహిస్తున్నాడు. అదే సమయంలో వీరందరూ కూడా దేవతలు, అగ్నిదేవతలు, దేవతలందరూ మరియు శివుడు బ్రహ్మదేవుడు కూడా ఆ సభలో ఉన్నారు. ఎప్పుడైతే ఈ దక్షుడు ఆ సభకి ప్రవేశించాడో ఆయన యొక్క బాగా తేజోవంతంగా ఉన్నాడు, బాగా దర్పంగా ఉన్నాడు. ఆయన ప్రజాపతి, ఆయన బ్రహ్మదేవుని యొక్క పుత్రుడు. ఆ విధంగా అతనికి చాలా గౌరవప్రదమైన పరిస్థితిలో ఉన్నాడు. ఆ యొక్క తేజస్సుతో అతను ఆ సభలోకి ప్రవేశించిన వెంటనే ఈ దేవతలందరూ కూడా దక్షునికి లేచి గౌరవం ప్రదర్శిస్తారు. నమస్కారాలు పెడుతూ లేచి గౌరవంగా, ఎవరైనా పెద్ద వ్యక్తి అలాగా సభలో ప్రవేశించిన వెంటనే అందరూ నిలబడతారు. నిలబడి ఆయనకి గౌరవ సూచకంగా చేస్తారు. కాకపోతే బ్రహ్మదేవుడు, శివుడు కూడా ఇద్దరు కూడా నిలబడి గౌరవించిన ఆదరంగా ఆహ్వానించలేదు. అంటే ఇక్కడ బ్రహ్మదేవుడు ఏంటి, జీవుల్లో కల్లా ఉన్నతమైన వాడు. మొత్తం ఈ సెకండరీ గౌణ సృష్టికి అంతటికీ ఆయన కారణం. ఆయన యొక్క కుమారుడు ఎవరు? దక్షుడు కూడా. శివుడు కూడా ఆయన యొక్క కుమారుడులాగానే మనం గుర్తించాలి. కాకపోతే ఇక్కడ తండ్రి అయిన బ్రహ్మదేవుడు గౌరవించకపోయినప్పటికీ ఆయన పెద్ద పట్టించుకోవాలి. ఎంచేతంటే ఆయన తండ్రి పొజిషన్లో ఉన్నాడు. నెక్స్ట్ ఆయన మొత్తం జీవులందరికల్లా ఆయన ఉన్నతుడు, పిత, సెకండరీ తండ్రిలాగా చెప్పుకోవచ్చు. కాకపోతే శివుడిని చూసిన వెంటనే శివుడు ఎప్పుడైతే అతనికి లేచి గౌరవప్రదంగా ఆహ్వానించకపోయేటప్పటికి అతనికి అహంభావం వచ్చింది. ఎంచేత శివుడు కూడా అతనికి సహోదరుడు అవుతాడు. కాకపోతే ఇక్కడ శివుడు అతనికి అల్లుడు కూడా అవుతాడు, సహోదరుడు కూడా అవుతాడు. ఒకే వైపు నుంచి చూస్తుంటే అంటే బ్రహ్మదేవుని పుత్రుడే కదా అందరూ కూడా, ఆయన అల్లుడు కూడా అవుతాడు. జనరల్గా అయితే అల్లుడు మామగారిని గౌరవించాలి. కాకపోతే ఇక్కడ అల్లుడు ఆయన నార్మల్ జీవి కాదు. ఆయన శివుడు ఖచ్చితంగా చెప్పాలంటే ఆయన జీవ తత్వానికి చెందినటువంటి వాడు కాదు. ఆయన నిజంగా త్రిమూర్తుల్లో ఒక ఆయన బ్రహ్మదేవుడు, విష్ణు. కాబట్టి ఆయనకు ఉన్నటువంటి హోదా దక్షిణతో పోల్చుకున్నట్టయితే చాలా 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 ఉన్నతమైనది. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆయన
ఈ యొక్క బ్రహ్మదేవునిలాగానే ఇతనికి గౌరవించకపోయినా అసలు దాంట్లో మనం నొచ్చుకోవాల్సింది ఏమీ లేదు. పైపెచ్చు అది గౌరవంగానే భావించాలి ఎవరు కూడా, దక్షుడు కూడా. ఎంచేతంటే దక్షుడికి అల్లుడైనంత మాత్రాన చూడండి, ఎవరైనా నార్మల్ వ్యక్తి ఉన్నాడు, ఆ నార్మల్ వ్యక్తికి ఏ ప్రైమ్ మినిస్టర్ అల్లుడు కాకుండా పోడు కదా. మామూలుగా అతను కూడా నార్మల్ వ్యక్తి అవుతాడు. ప్రైమ్ మినిస్టర్ కానీ, చీఫ్ మినిస్టర్ కానీ ఎవరికో ఒకరికి అల్లుడు అయి ఉంటాడు కదా. అంత మాత్రాన, అల్లుడు అన్నంత మాత్రాన ఆయన ఆ విధంగా తనని చూసిన వెంటనే గౌరవించాలి, చేయాలని చెప్పేసి ఉండకపోవచ్చు. అది ఈయనకి గౌరవప్రదంగా తీసుకోవాల్సింది పోయి దక్షుడు, శివుడు అంతటి వాడు నాకు అల్లుడుగా వచ్చాడని గౌరవప్రదంగా తీసుకోవడం మానేసి ఆయన మీద ఈర్ష్యని పెంపొందించుకున్నాడు. ఎందుకంటే సతీదేవి ఎప్పుడైతే శివుణ్ణి మెప్పించి శివుణ్ణి వివాహం ఆడిందో అప్పటి నుంచి కూడా దక్షుడికి శివుడి మీద ఒక విధమైన భావం ఉండేది. ఇతను శివుడు అనే అతను ఎప్పుడు కూడా మంచి దర్పంగా ఉండడు, ఎప్పుడు కూడా ఐశ్వర్య భావంతో ఎప్పుడు ఉండడు. ఆయన ఎప్పుడు కూడా వైరాగ్య భావంతోనే ఉంటారు. కాబట్టి అటువంటి శివుని చూసి మొదటి నుంచి కూడా తనకు తగిన వాడు కాదు అని చెప్పేసి, అంటే ప్రజాపతిగా దక్షుడు చాలా గొప్ప పదవిలోనే ఉన్నారు ఆయన, ప్రజాపతి పదవి. అయినప్పటికీ శివుడు అతనికన్నా ఉన్నతుడు. అతని వైరాగ్య భావాన్ని, అతని యొక్క వైష్ణవ తత్వాన్ని అతను గుర్తించకుండా శివుని కేవలం అల్లుడిగా చూస్తూ, అల్లుడి పొజిషన్ కూడా తనకి సరిపోవడని చూస్తూ, తనతో ఈర్ష్యభావాన్ని బాగా పెంచుకుని, తను ఎప్పుడైతే శివుడు తనని గౌరవించలేదో అతనికి చాలా ఈర్ష్యభావాలతో పెంచుకుని అతని మీద ఈ విధంగా ఉన్నాడు. కాబట్టి అతనికి అంతకుముందే ఉన్నటువంటి అభిప్రాయం ప్రకారం శివుడు తనకన్నా నీచుడు అని చెప్పేసి అనుకున్నాడు. ఏ విధంగా చూస్తే పైకి అంత ఐశ్వర్యవంతంగా కనిపించడు కాబట్టి. అదే ఉద్దేశం ఇక్కడ బయటపడింది. ఎప్పుడైతే ఇతను సభలో గౌరవించకపోతే అతనికి బయటపడి ఈ విధంగా అహంభావం వచ్చింది. గర్వంతో అతన్ని దూషించడం ఆరంభించాడు. కాకపోతే ఇప్పుడు సభలో ఉన్న వారందరూ కూడా ఈ విషయం చూసి కొంతమందికి ఖచ్చితంగా అయ్యో శివుడు ఎందుకు గౌరవించలేదు అనుకునేవారు కొంతమంది ఉంటారు. కొంతమంది శివుడు ఎందుకు గౌరవించాలి, ఆయన ఉన్నతుడుగా అని చెప్పేసి చాలామంది ఉంటారు. ఎప్పుడైతే ఈయన ఇప్పుడు దక్షుడు ఏం చేస్తున్నాడు అంటే, ఈ విధంగా పలకసాగాడు. ఓ ఋషులారా, బ్రాహ్మణులారా, అగ్నిదేవతలారా. ఇక్కడ ఋషులు, బ్రాహ్మణులు అందరూ దేవతలు కూడా అందరూ అక్కడ ఆ సభలో ఉన్నారు. వారందరికీ ఈ విధంగా చెప్తున్నాడు. సాధు పురుషుల నడతను గూర్చియే నేను పలుకుతున్నందున మీరందరూ సావధానంతో ఆలకింపడు. నేను సాధు పురుషుల యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటుందో అది మీకు తెలియజేస్తున్నాను అని చెప్పిస్తూ ఆయన ఇప్పుడు బోధనలు చేయడానికి రెడీ అవుతున్నాడు అనమాట. కానీ చాలామంది దీంట్లో అందరూ అనుకోవచ్చు, చాలామంది సభాసదుల్లో అందరూ ఏ విధంగా అనుకోవచ్చు, ఏంటి శివుడు ఉన్నతుడే కదా, అతని మీద ఇతను ఈర్ష్యాభావంతో చెబుతున్నాడు అని చెప్పేసి వాళ్ళు ఈయన యొక్క బోధనలు, ఈయన చెప్పేదాన్ని అతను ఆలోచించి తప్పుగా అర్థం చేసుకోకుండా ముందరే కవరింగ్ చేసుకుంటాడు, ముందరే దాన్ని తనకి సపోర్టింగ్ తీసుకురావడానికి. కాబట్టి ఇదిగో నేను ఏమాత్రం అజ్ఞానంతో చెప్పట్లేదు ఈ విషయాలన్నీ కూడా. ఇంకోటి, నేను ఏమాత్రం ఈర్ష్యతో చెప్పట్లేదు. నేను కేవలం సత్పురుషులు అనేవాళ్ళు, సాధు పురుషులు అనేవారు ఏ విధంగా ప్రవర్తించాలి, ఏ విధంగా నడత ఉండాలి, వారి నడవడికి ఏ విధంగా ఉండాలి, అది నేను కేవలం చెప్తున్నాను. ఇది నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దని ముందరే మన నోటికి తాళం వేస్తున్నాడు. ఈ సభాసదులందరికీ నోటికి తాళం వేస్తున్నట్టు ట్రై చేస్తున్నాడు. ఈ విధంగా భాష్యం ఇలా ఉంది. తాము సాధు పురుషుల నడతను గూర్చి పలుకుబోతున్నానని తెలుపుచు దక్షుడు శివునికి విరుద్ధంగా పలుకుచు సభను చతురతతో శాంతింపజేయ యత్నించాను. అంటే ఈ యొక్క టెక్నిక్ అనమాట. ఈ టెక్నిక్తో సభని మొత్తం శాంతింపరిచాడు ఫస్ట్ నేమ్. ఇంచేతంటే శివునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడని తెలిసిపోతుంది. ఇప్పుడు అందరికీ తెలుసు, ఇతనికి తెలుసు. ఇది కొంతమంది సభ్యతారహితులకు నడిమంత్రపు సిరిగాళ్ళు కొందరిని సహజంగానే కష్టపెట్టినను దానికిచే సభాసదులు కూడా అసంతుష్టులు అయ్యే అవకాశం కాదు. చాలామంది దీంట్లో ఇప్పుడు చెప్పుకున్నట్టుగా ఎవరైతే శివుని యొక్క విశిష్టతని తెలుసుకున్న వారందరూ కూడా శివుని అనగానే శుభమైన ఒక శుభకరుడు అని తెలిసి అందరికీ తెలిసి ఆయన గౌరవించవలసిన అవసరం ఏమీ లేదని చెప్పేసి అనుకున్న వారందరికీ కూడా ఈయన బోధనలని, ఈయన చెప్పే విషయాలన్నీ నచ్చవు. కాకపోతే కొంతమంది ఉంటారు, ఎవరైతే దక్షుడు గొప్పవాడు, దక్షుని గౌరవించాలి శివుడు అన్న వాదన చేసేవాళ్ళు ఉంటారు, వారందరికీ నచ్చుతుంది ఇది. అయినప్పటికీ కొంతమందికి నచ్చదని చెప్పేసి ముందరే వాళ్ళందరినీ ఒక రకమైన శాంతింపజేయడానికి ఈ వచనాలు చెప్తున్నాడు అతను. ఎలాగైనా వారు సభ్యతారహితులు కూడా అవమానింపబడుటను కోరరు. ఎవరైనా సరే సభ్యతారహితంగా ఉన్న వాళ్ళని కూడా, అంటే వాళ్ళకు సపోర్ట్ చేసుకుంటారు కదా. ఇక్కడ నడిమంత్రి సిరిగాళ్ళు అంటే ఏంటి, వారికి ఏదో విధంగా సంపద వస్తుంది. సంపద వచ్చినట్టే చాలామందికి గర్వం పెరుగుతుంటుంది. అంటే ఆ సంపద అంటే అర్హత లేని వాడికి సంపదనిస్తే వాడికి గర్వం పెరుగుతుంది. ఆ సంపదని, ఐశ్వర్యాన్ని వాడు
ఉచితంగా వాడడు. అంటే ఉచితంగా అంటే యుక్తంగా వాడాడు. అంటే తగినట్టుగా వాడకుండా అనవసరంగా ఖర్చులు చేస్తుంటాడు. ఆ విధంగా అనమాట. ఇతనికి గర్వం వచ్చింది. ఆ గర్వం ఉన్నవారు కూడా ఈ విధంగానే అటువంటి వారికి సపోర్ట్ చేస్తుంటారని చెప్పేసి చెబుతూ, శివుని ఏడ మొదటి నుండియే ద్వేషము కలిగి ఉన్నందున తన ద్వేషభావముని ఇతడు గుర్తింపజాలడు. కానీ ఈ విషయం మనకి చిన్నప్పుడు ఫస్ట్ నుంచి కూడా శివుడి మీద ఒక అభిప్రాయం ఉండిపోయింది. ఇతను నాకన్నా నీచుడని చెప్పేసి, ఐశ్వర్యంగా ఉండడని చెప్పేసి, లేకపోతే వైరాగ్యం ఉంటాడు, లేకపోతే నీట్‌గా ఉండడు, క్లీన్‌గా ఉండడు అని చెప్పేసి అదొక రకమైన అగౌరభావం ఫస్ట్ నుంచి ఉంది కాబట్టి ఇక్కడ అది బాగా బాగా పైకొచ్చిందన్నమాట. అతడు గుర్తింపజాలకపోయాడు. ఫస్ట్ అది ఆ యొక్క తనకి శివుడి మీద ఉన్న ఈర్ష్యను జాలకపోయాడు. అజ్ఞాని వలె పలికినప్పటికిని సిగ్గుమాలినతనముతో మరియు ద్వేషంతో పలుకుటలేదని చెబుతూ అతడు తన మాటలను కప్పిపుచ్చుకున్నాడు. ఇదే విధంగా నేను ఈర్ష్యతో చెప్పట్లేదు. నేను అహంభావంతో చెప్పట్లేదని చెబుతూ ఈ మాటలని కవర్ చేసుకున్నాడు. జనరల్‌గా చాలామంది ఇలాగే చేస్తుంటారు. ఈ విధంగా మనం చూసినట్టయితే ఇక్కడ దక్షిణలో ఏమాత్రము వైష్ణవ గుణాలు లేవని తెలుస్తుంది. మనకి వైష్ణవ గుణాలు మనకు తెలుస్తుంది. మనం ప్రతిరోజు మనం శిక్షాష్టకములు ఈ విధంగా చదువుతాం. ఏమంటాం? తృణాదపి సునీచేన తరోరేవ సహిష్ణున అమానిన మానదేన కీర్తనీయ సదా హరిహి అంటే అర్థం ఏంటి చదువుదాం. రహదారి అందలి తృణము కన్నను తాను తక్కువనిడి నమ్రతను కలిగి వృక్షము కన్నను అధికమైన ఓర్పును కూడి ఇతరులు అవగౌరవపరిచినను వారికి సమస్త గౌరవమును వసుగుటకు సిద్ధపడిన స్థితి అందే మనుజుడు హరినామమును ఉచ్చరింపవలను. అట్టి మనోస్థితి అందే అతడు శ్రీకృష్ణుని పవిత్ర నామమును నిరంతరము కీర్తించవలను. చూడండి, మనము చెట్టు కన్నా లేకపోతే సహనంగా ఉండాలి. చెట్టు సంత సహనంగా ఉంటుంది, దానికన్నా ఎక్కువ సహనంతో ఉండాలని చెప్పేసి తెలుస్తుంది. ఇది వైష్ణవులు ఈ సహనాన్ని పెంపొందించుకోవాలి. అలాగే తృణము కన్నా గడ్డిపోచ కన్నా మనం నీచులమని చెప్పాల్సి అనుకోవాలి. చూడండి, మనము అనుకుంటాం ఈ యొక్క బ్రహ్మాండములో వాడు ఎంత గొప్పవాడైనా సరే, బ్రహ్మదేవుని అంతటి వాడైనా సరే, లేకపోతే జస్ట్ చెప్పిన ఇంద్రగోపం లేకపోతే ఇంద్రుడు కూడా ఈ రెండు ఎవరైనా సరే మనకి సమానమే. జీవి అందరూ కూడా జీవులే లెక్క ఇక్కడ. చూడండి, ఈ యొక్క బ్రహ్మాండం అంతా కూడా శేషునిపై ఒక ఆవగింజ వంటిది. ఈ ఆవగింజలో 1000 వంతైనా ఆవగింజైనా ఒకటే సమానమే. ఆల్మోస్ట్ ఇన్ఫినిటీ లేకపోతే జీరోకి 0.0001 గన రెండు సమానమే అంటారు. ఆ విధంగా ఈ మొత్తం ఈ బ్రహ్మాండానికి అధికారి అయినా లేకపోతే ఈ బ్రహ్మాండంలో గడ్డిపోసైనా సరే సమానమే. ఎవరితో పోల్చుకుంటే ఈ యొక్క గోకుల కృష్ణ భగవానుడు సుప్రీం లార్డ్ కృష్ణుడితో పోల్చుకుంటే ఈ ఆవగింజ అంతటి బ్రహ్మాండంలో ఎంత గొప్పవాడైనా సరే ఆవగింజ వలె చిన్నవాడే. ఆ విధంగా చూసుకోవాలి మనం. అంటే ఈ విధంగా గడ్డిపోచలాగా కనిపెట్టారు. గడ్డిపోచకి ఈ యొక్క ప్రైమ్ మినిస్టర్కి పోల్చుకుంటే చాలా తేడా ఉన్నట్టుంది. కానీ ఆ ప్రైమ్ మినిస్టర్ కూడా గడ్డిపోచ వలె అణిగిమణిగి ఉండాలి. ఎందుకు అణిగిమణిగి ఉండాలి? గోలోకంతో పోల్చుకున్నా, శ్రీకృష్ణ భగవానుడితో పోల్చుకున్నా మనం చాలా ఆవగింజలో భాగం అయినా సరే ఒకటే సమానం అని చెప్పేసి తృణభాగంతో ఎప్పటికైతే ఆయనకి తత్వజ్ఞానం వస్తుందో, నేను భగవంతుడికి శాశ్వతమైన సహాయకుడిని, సేవకుడిని అని ఎప్పుడైతే గుణం ఉంటుందో వాడు ప్రైమ్ మినిస్టర్ అయినా సరే అణిగిమణిగి ఉంటాడు. వాడు చీఫ్ మినిస్టర్ అయినా సరే అణిగిమని ఉంటాడు. ఎంత ఐశ్వర్యవంతుడైనా సరే అణిగిమని ఉండాలి. ఎంత వైష్ణవుడైనా సరే అణిగిమని ఉంటాడు. వైష్ణవుడు అంటే ఖచ్చితంగా అణిగిమని ఉంటాడు. అంటే ఎందుకు అతనికి ఏ తత్వం అంతా తెలుస్తుంది. భగవంతుడి సేవకుడిని అని చెప్పేసి అతనికి నరాల్లోనే ఉండిపోతుంది అది. కాబట్టి ఆ యొక్క గుణం వస్తుంది. సహనము లేకపోతే ఓర్పు, లేకపోతే ఇది నేను దీనుడను లేకపోతే నేను నిస్సహాయుడు, నేనంతా కూడా భగవంతుడి సేవకుడిని, భగవంతుడి యొక్క ఆధీనంలో ఉంటున్నాను అని ఎప్పుడైతే వాడికి ఈ విధమైన జ్ఞానం ఉంటుందో, తత్వం ఉంటుందో, వాడు మాత్రమే ఈ హరినామాన్ని స్వచ్ఛంగా పవిత్రమైన హృదయంతో స్మరించగలడని చెప్పేసి ఇక్కడ చెప్తుంది. అటువంటి మనోస్థితి ఉండాలి. ఆ మనోస్థితి లేకపోతే ఎప్పుడు కూడా మనకి మనస్సు ఎప్పుడు కూడా కలత చెందుద్ది. కలత ఎలా చెందుద్ది? సంథింగ్ మనతో పాటు ఉన్నటువంటి సహతీర్థులు కానీ లేకపోతే మనతో ఉండే భక్తులు అదర్ కాంగ్రిగేషన్లో ఉండేటువంటి మిగతా వారు ఏదైనా సరే అన్నా సరే మనకి వెంటనే చివుకోమంటుంది. అంటే దాని అర్థం ఏంటంటే మన గౌరవాన్ని ఆహ్వానిస్తుంది. మనకు గౌరవం కావాలి, నన్ను ఇతను మెచ్చుకోవాలి, ఆ భక్తుడు మెచ్చుకోవాలి, ఈ పక్కవాడు నన్ను మెచ్చుకోవాలని ఎప్పుడైతే గౌరవాన్ని మనం ఆహ్వానిస్తున్నాం, మనం ఎక్స్పెక్టేషన్ ఉందంటే మనకి, ఒకవేళ అటువంటి గౌరవం దక్కకపోతే ఏమవుతుంది? మనకి చాలా బాధ కనిపిస్తుంది, చాలా కలత చెందింది మనసు. ఎప్పుడైతే మనసు కలత చెందిందో అప్పుడు మన హరినామ సంకేతం మీరు చేయలేరు, పూర్తిగా పవిత్రమైన హృదయంతో చేయలేరు. అదే చెప్తున్నారు ఇక్కడ. ఇక్కడ ఈ యొక్క వైష్ణవ గుణం ఎలా ఉంటుందంటే, ఎల్లప్పుడూ భగవంతుడు సేవ చేయాలని, నేను సేవకుడిని, నేను దీనుడను, నేను గడ్డిపోచకన్నా నీచుణ్ణి అని చెప్పి దీనుణ్ణి, హీనుణ్ణి అని చెప్పేసి
భావంతో అతను సేవ చేసినట్టయితే అది పవిత్రమైన హృదయం నుంచి చేయగలడని చెప్పేసి నిష్కల్మషంగా చేయగలడని చెప్పేసి చెప్తున్నారు. ఈ భావాన్ని వైష్ణవులందరూ కూడా పెంపొందించుకోవాలి. చూడండి, ఇప్పుడు దక్షుడిని పోలిస్తే అటువంటి భావం ఎక్కడ కనిపించలేదు. తనకన్నా ఉన్నతుడైనటువంటి శివుణ్ణి చూసి తన అల్లుడుగా భావించి, అల్లుడు నన్ను గౌరవించాలి అని చెప్పేసి అతను అతనికి అతని మీద ఈర్ష్యాభావం చాలా బాగా పెంచుకున్నాడు. ఈ విధంగా చూసినట్టయితే మనకి శ్రీమద్ భాగవతంలో కూడా మనకు కనిపిస్తుంటుంది. కొన్ని అమర్యాద చేసినటువంటి సిచ్యువేషన్స్ చాలా ఉంటాయి. అది ఎలాగంటే ఒకసారి చూద్దాం. అంటే మనం ఎగ్జాక్ట్‌గా పోల్చలేం గానీ, ఆ విధంగా అటువంటి ఇన్సిడెంట్స్‌లో వారు ఎలా బిహేవ్ చేశారు. ఇక్కడ తమో గుణంతో ఉన్నట్టు అంటే ఆయన అహంభావంతో ఉన్నటువంటి దక్షుడు ఏ విధంగా నష్టపోయాడు, ఏ విధంగా పతనమయ్యాడు అనేది తెలుస్తుంది. అదే గనుక ఇటువంటి సందర్భమే మనకి గురువులతో గానీ, పెద్దలతో జరిగినట్టయితే వారు మనల్ని ఏ విధంగా కరుణిస్తారు, ఏ విధంగా దయ చూపుతారనేది మనకు తెలుస్తుంటుంది. మనకి ఒక సంఘటన తెలుసు. మనకి నారద మహర్షికిని నల కుబేరుని పుత్రులు చూసినట్టయితే, ఎప్పుడైతే నారద మహర్షి ఈ నల కుబేరుడు వారి ఉద్యానవనంలో జలకాలాడుతున్నప్పుడు ఆ విధంగా మనకి నారద మహర్షి అటువైపు వెళ్తే కనిపిస్తుంది. అక్కడ కూడా అమర్యాదగానే ప్రవర్తించినట్టు వాళ్ళు. అప్పుడు నారద మహర్షి అంటే దేవర్షి ఆయన, అందరికీ గురువు లాంటివి ఆయన భక్తి మూర్తి భవించినటువంటి వారన్నమాట. భక్తిగా ఒక మూర్తి భావం ఇచ్చినట్టయితే ఆయన నారద మహర్షి. అటువంటి వారు ధ్రువుడికి లాంటి వారికి గురువయ్యారు, వ్యాస మహర్షికి గురువయ్యారు, వాల్మీకి మహర్షికి గురువయ్యారు. అటువంటి వ్యక్తి మనకి కనిపించినప్పుడు నలకుబేరుని కుమారుడు ఏ విధంగా గౌరవించాలి, ఏ విధంగా మర్యాద చూపించాలి. అటువంటి మర్యాద చూపించకపోతే అక్కడ నారద మహర్షికి కూడా కోపం వచ్చింది. కాకపోతే అక్కడ నారద మహర్షికి వచ్చిన కోపం వేరు, ఇక్కడ దక్షుడికి వచ్చినట్టు కోపం వేరు. దక్షుడికి ఎటువంటిది వచ్చింది? తన అహంభావం వచ్చింది. తనని గౌరవించలేదని అహంభావం వచ్చింది. నేను ఎక్కువ, శివుడి కన్నా ఎక్కువనే అహంభావం వచ్చింది. అంటే ఇక్కడ ఎగ్జాక్ట్‌గా మనం కంపేర్ చేయకూడదు. కాకపోతే మనం గ్రహించుకోవాలన్నమాట. ఇక్కడ ఎవరు ఎటువంటి పరిస్థితిలో ఉన్నారు, ఎటువంటి మర్యాదనివ్వాలి, ఎవరు ఎటువంటి కోపాన్ని ప్రదర్శించవచ్చు. అక్కడ కూడా నారద మహర్షి ఏం చేస్తారు? వారికి మంచి బుద్ధిని నేర్పించాలని చెప్పేసి ఆ యొక్క ఎవరైతే నలకుబేరుని కుమారుడు ఉన్నారో వారికి దర్పం వల్ల, గర్వం వల్ల, ఐశ్వర్యభావంతో వచ్చినటువంటి గర్వం వల్ల నారద మహర్షిని పట్టించుకోకుండా జలకాలాడుతుంటే అక్కడ ఉన్న స్త్రీలు కూడా ఆ విధంగా మర్యాద చూపించారు. కానీ అంతటి ఒక తెలివితేటల్లో కూడా లేకుండా వారు మైమరిసి అగౌరవపరిచారు. అప్పుడు నారద మహర్షి వారిపై దయ చూపి వారిని శపిస్తారు. ఏ విధంగా శపిస్తారు? 2 చెట్లుగా మారిపోండి అని చెప్పేసి. కాకపోతే ఆయన కరుణతో ఏమని చెప్పారు? ఆ 2 చెట్లు ఉద్యానవనంలో ఉన్నాయి. అది నంద మహారాజు యొక్క ప్రాంగణంలో 2 చెట్లుగా వారు వెలుస్తారు. అక్కడ నంద మహారాజు ప్రాంగణంలో ఆ 2 చెట్లుగా ఉండి ఎల్లప్పుడూ శ్రీకృష్ణ భగవాన్ని ధ్యానిస్తూ, శ్రీకృష్ణ భగవాన్ యొక్క లీలలన్నీ, చిన్నప్పుడు బాల్య లీలలన్నీ చూస్తూ ఆయన మీద ధ్యానంలో ఉన్నారు. కానీ ఇక్కడ గురువు గారిగా ఆయన నారద మహర్షి వీరికి బోధన చేయాలి. అక్కడ తప్పనిసరిగా వారిని కరుణించాలి. ఆ విధంగా చూడండి, ఆ విధంగా ఇదే అమర్యాద అక్కడ ఎవరికి జరిగింది? నారద మహర్షి లాంటి గొప్ప వ్యక్తికి జరిగినప్పుడు ఆ విధంగా వారు కూడా కరుణిస్తారని చెప్పేసి తెలుస్తుంది. అంటే ఈ విధంగా మర్యాద అనేది తప్పనిసరి. మరి ఎవరికి వారికి వారి పరిస్థితిని బట్టి మర్యాద. శ్రీకృష్ణ భగవాన్ కూడా ఈ పాండవులు కలిసినప్పుడు కూడా తనకన్నా పెద్దవాడైన యుధిష్ఠిరుని చూసి ఆయన వందనాలు చేస్తుంటారు. అలాగే కాకుండా తనతో సమానమైనటువంటి అర్జునుడితో కానీ లేకపోతే భీముడితో కానీ కౌగులించుకోవడం చేస్తుంటారు. ఇంచుమించు సమాన వయస్కులు అయినప్పుడు కౌగులించుకుని ఆదరాభిమానాలతో అక్కడ ప్రేమభావం వెలిబుచ్చుతారు. అదే నకుల సహదేవులు అయితే ఆయన కృష్ణ భగవానికి వచ్చి వారు పాదాభివందనం చేస్తారు. ఇక్కడ కృష్ణ భగవాను కూడా ఇటువంటి పరిస్థితి మనకి తెలుస్తుంది. ఎవరిని ఎటువంటి విధంగా యుక్తంగా అంటే వాళ్ళకి తగిన రీతిలో గౌరవించాలి. ఎవరైనా మన ఇంటికి అతిథులు వచ్చినా సరే, మన అతిథుల్ని తగిన రీతిలో, అతిథులు వాడు మనకన్నా తక్కువ జాతి వాడైనా, లేకపోతే మనకన్నా తక్కువ ఐశ్వర్యవంతుడైనా సరే, మనకన్నా తక్కువ వాడైనా సరే వాడిని ఏ విధంగా గౌరవించాలో ఆ విధంగా గౌరవించాలి. ఇక్కడ మనకి అలాగే శ్రీకృష్ణ భగవానుడు ఇంకా కొన్ని విషయాల్లో చూసినట్టయితే సుధాముడు, తనకి కుచేళ్ళు తన పేద బ్రాహ్మణుడు తన ఇంటికి వచ్చినప్పుడు తనని సాదరాభిమానాలతో ఆహ్వానించి గౌరవిస్తాడు. ఏ విధంగా అంటే తన అంతఃపురంలో తీసుకెళ్ళి ఆయన నిరుపేద బ్రాహ్మణుడైనా సరే బ్రాహ్మణోత్తముడు. కృష్ణ భగవాన్ ఎప్పుడు కూడా బ్రాహ్మణ్య దేవాయ, బ్రాహ్మణుని రక్షించేవాడు అంటారు. బ్రాహ్మణుని గౌరవిస్తాడు అనమాట. అంటే ఏ విధంగా సరే ఈయన రాజు, ఆయన బ్రాహ్మణోత్తముడు, అంత మంచి భక్తి కలిగిన బ్రాహ్మణోత్తముడు. ఆయన వచ్చినప్పుడు ఆయన్ని గౌరవించాలి. ఆయన ఏ విధంగా గౌరవించాలని అంతఃపురంలోకి తన
మందిరంలోకి తీసుకెళ్ళి తను పడుకునేటువంటి పట్టపు అంటే ఆ యొక్క మందిరంలోకి తీసుకెళ్ళి ఆ మంచం మీద కూర్చోబెట్టి ఆయనకి సపర్యలు చేస్తారు. పాదాభివందనం చేసి పాదాలు కడిగి పాదాలతో కడిగినటువంటి నీరుంటుందో ఆ నీరు తలపై జల్లుకుంటారు. ఈ విధంగా మనకి కృష్ణ భగవానుడు ఆయన సర్వస్వతంత్రుడైనప్పటికీ కూడా బ్రాహ్మణోత్తముల్ని ఏ విధంగా గౌరవించాలి, ఎక్కడ మర్యాద చూపాలి అనేది చూపుతూనే మనకి తెలియపరిచారు ఈ విధంగా. అదేవిధంగా నారద మహర్షి దేవర్షి ఎప్పుడైతే మన ఈ యొక్క కృష్ణ భగవానుడి యొక్క మందిరాలు 16,000 మందిరాలు ఉంటారు. 16,000 మంది రాణులతో ఉన్నప్పుడు నారద మహర్షి కూడా ఎప్పుడైతే ఈ మందిరాలకు వస్తారో ఆయన కూడా చక్కగా మర్యాదగా ఆహ్వానించి ఆయన ఈ పాదాలు కడిగి ఆయన కూడా పాదాలని తల మీద జల్లుకుంటారు. ఇటువంటి మర్యాద చూపించాలని చెప్పేసి కృష్ణ భగవాన్ అన్ని విషయాల్లో కూడా మనకి తెలియపరుస్తూనే వచ్చారు. అలాగే మనకి ఈ విధంగా చూసుకున్నట్టయితే ఎప్పుడైతే దక్షుడు శివుడికి వైష్ణవులో కల్లా ఉత్తముడైన ఎప్పుడైతే దక్షుడు ఈ విధంగా అపరాధం చేశాడో ఆ విధంగా దానికి వెంటనే అతనికి పతనానికి కారణమయ్యాడు. అలాగే ఇక్కడ మనం ఈ విధంగా చూసుకున్నట్టయితే దుర్యోధనుడు ధృతరాష్ట్రుడు కూడా పాండవులు భక్తులు వైష్ణవులు గొప్ప వైష్ణవులు భగవానుడి యొక్క భక్తులు వారికి అపరాధం చేస్తారు. అప్పుడు భగవంతుడు వారి వెంట ఉండి పాండవులకి ప్రతి విషయంలోనూ రక్షణ ఇస్తూ సేవ చేస్తూ వాళ్ళ భక్తిని కాపాడుతూ వారికి ఎప్పుడు కూడా గౌరవిస్తూ వారితో పాటు ఉన్నారు. ఈ విధంగా కృష్ణ భగవానుడు వారిని కూడా రక్షిస్తూనే ఉన్నారు. ఇలాగే కొన్ని విషయాలు చూసినట్టయితే మనకి బలరాముడికి ఒకసారి రోమహర్ష మహర్షి ఇలా ఇక్కడ జరుగుతుంది. ఇంతకుముందు చూసుకున్నాం మనం. ఇక్కడ దక్షుడికి వైష్ణవుడికి జరిగినటువంటి సంభాషణ చూసుకున్నాం ఏ విధంగా. అలాగే ఒక ఇన్సిడెంట్ నారద మహర్షి లాంటి గొప్ప గురువు పరిస్థితిలో గురువు స్థానంలో ఉన్నటువంటి వ్యక్తికి ఒక నార్మల్ వ్యక్తికి అమర్యాద మధ్య జరిగినప్పుడు ఏ విధంగా ఉంటుందని, ఏ విధంగా గురువు ఈ యొక్క భక్తుని ఈ యొక్క ప్రజల్ని ఏ విధంగా దయ చూపిస్తారని తెలిసింది. అలాగే సుప్రీం లార్డ్ అంటే భగవంతుడి పరమ పురుషోత్తముడైన శ్రీ బలరాముడికి ఒకసారి నైమిషారణ్యంలో జరిగినటువంటి విషయం కూడా మనం చూసుకోవచ్చు. నైమిషారణ్యంలో ఏం చేస్తారంటే రోమహర్ష మహర్షి అండ్ మిగతా మహర్షులు అందరూ కూర్చుంటారు నైమిషారణ్యంలో, వారు చర్చిస్తుంటారు. ఎప్పుడైతే ఆ యొక్క సభకి వెళ్ళే పరిస్థితి ఏర్పడింది బలరామునికి. వెళ్ళిన వెంటనే అక్కడ ఏం జరుగుతుంది, అక్కడ ఉన్నటువంటి మహర్షులందరూ కూడా లేచి నిలబడి మనకి పరమ పురుషోత్తముడైన పూర్ణ పురుషోత్తముడి భగవంతుడికి గౌరవంగా నిలబడి గౌరవిస్తారు, వందనాలు అర్పిస్తుంటారు. కానీ రోమహర్ష మహర్షి మాత్రం అర్పించలేదు. ఇక్కడ మనకి బలరాముడు సాక్షాత్తు భగవంతుడు. ఆయన వచ్చినప్పుడు మనకి అక్కడ ఉన్నటువంటి ప్రస్తుత ధర్మం కన్నా అక్కడ ఉన్నటువంటి ధర్మం ఏంటంటే భగవంతుని గౌరవించాలి వచ్చిన వెంటనే, ఏదేమైనా సరే ఎటువంటి పరిస్థితులు ఉన్నా సరే. ఈయన రోమహర్ష మహర్షి అక్కడ వ్యాసాసనంలో ఉన్నారు. అయినప్పటికీ ఆయన లేచి భగవంతుని పూర్ణ పురుషోత్తముడైన భగవంతుడికి బలరాముడికి గౌరవించాల్సింది పోయి ఆయన ఆ విధంగా మర్యాద చూపించలేదు. అలాగా గౌరవం చూపని వాడైన బలరాముడు కోపంతో, అంటే గౌరవం చూపించడం బలరాముడికి కోపం వచ్చింది. అతను నేర్పాలనుకోడు. ఇక్కడ ధర్మాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత బలరాముడికి ఉంది అక్కడ ఆ సమయంలో రోమహర్ష మహర్షిని ఆయన ఒక గడ్డిపోచతో ఆయన్ని సంహరిస్తారు. గడ్డిపోచతో అనమాట. ఆయన పూర్ణ పురుషోత్తముడు భగవంతుడు, ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన ఆ విషయాలన్నీ మనకి అక్కడ అర్థమవుతున్నాయి. కేవలం గడ్డిపోస్తూనే ఆయన రోమహర్ష మహర్షిని చంపేస్తారని చెప్పేసి. కాకపోతే అక్కడ ఉన్నటువంటి మహర్షులందరూ కూడా ఈయన అడుగుతారు అన్నమాట, కోరుకుంటారు. ఇది రోమహర్ష మహర్షి బ్రాహ్మణుడు, ఆయన అలా చంపడంతో బ్రాహ్మణుని చంపడంతో మనకి పాతకం వస్తుంది కాబట్టి ఈ తీర్థయాత్రలన్నీ చేయాలని చెప్పేసి అని చెప్తే ఆయన ఇక్కడ భగవంతుడు ఏంటంటే శిక్షిస్తాడు. ఎప్పుడైతే ధర్మాన్ని నిలబెట్టాలో అప్పుడు శిక్షించాలనుకుంటాడు. కావాలనుకుంటే ఆయన అందరికీ కూడా రక్షణ కూడా ఇస్తాడు. ఏ విధంగా అప్పుడు రోమహర్ష మహర్షికి ఈయన మహర్షికి ఏ విధమైన వరాలు ఇచ్చారని చెప్పేసి చూద్దాం. అలాగ బలరాముడు అలా అన్నాడు, నా అనుగ్రహం వల్ల ఈ రోమహర్షునికి కుమారుడైన ఉగ్రశ్రవుడు దీర్ఘాయుష్మంతుడై కీర్తిని పెంపొందిస్తాడు అని చెప్పేసి చెబుతూ
ఆ మహాభాగ్యశాలి అయిన ఉగ్రశవుడు బ్రహ్మ బ్రహ్మ సమానమైన భాగవత పురాణాన్ని వివరిస్తారని చెప్పేసి ఆయన కుమారుడైన ఉగ్రశ్రవునికి కొద్దిగా వరాలు ఇచ్చి ఆ విధంగా అనుగ్రహం చూపించారు బలరాముడు. అలాగే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇటువంటప్పుడు మన సంఘంలో మనకన్నా మనతో పాటు సమానంగా ఉన్నటువంటి భక్తులు ఏ విధంగా గౌరవించాలి, ఏ విధంగా వారితో మెలగాలి అనేది మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అదే మనకన్నా కొత్తవారు అయ్యుండి కొత్తగా వచ్చి మన అసోసియేషన్ కొత్తగా వచ్చిన వారిని ఏ విధంగా గౌరవించాలి, ఏ విధంగా మర్యాద చూపించాలి, వారు ఎటువంటి తప్పులు చేసినా మనం ఏ విధంగా వారిపై కరుణ చూపించాలి అన్న విషయం మీద మనం నేర్చుకుని వారిని ఆ విధంగా అనుగ్రహించి చాలామందికి అనిపిస్తుంది ఇక్కడ ఎక్కువగా ప్రాబ్లం ఉండదు. తనకన్నా కొత్త వారితో ఏ విధంగా బిహేవ్ చేయాలి, పెద్దవారితో ఏ విధంగా బిహేవ్ చేయాలి. ప్రత్యేకించి పెద్దవారు ఎవరైనా సరే, మనకన్నా పెద్దవారు మనల్ని ఏమన్నా అన్నా సరే మనం దాన్ని సీరియస్గా పాటించడానికి ట్రై చేస్తాం, కానీ దాంట్లో కోపం రాదు, కోపం వ్యక్తం చేయం. చేతంటే పెద్దవారు అయి ఉండి మనల్ని ఏదైనా అంటే మనం నడవడిక మార్చుకోవడానికి ట్రై చేస్తాం. అటువంటిప్పుడు పెద్ద ఇబ్బంది రాదు. మనకన్నా చిన్నవారైనప్పుడు వారికి దయ చూపించాలి, అంతేగాని వారిని హేళన చేయకూడదు, వారిని ఇబ్బంది కలిగించకూడదు, వారికి నేర్పాలి ఈ విధంగా. కాకపోతే ఎప్పుడు సమస్య వస్తుందంటే మనతో సమానులు అనుకున్న విషయంలో చాలా గొప్ప వస్తుంది. ఎప్పుడవుతుంది, ఇద్దరు వంట చేసే వాళ్ళు కుక్స్ ఉంటారు, మన సంఘంలోనే ఉంటారు. వాళ్ళిద్దరు కుక్స్ ఒకసారి ఒకళ్ళు అంటే ఏ విధమైన ఏదో ఈరోజు సరిగ్గా ఉప్పు ఎక్కువైందని చెప్పేసి చిన్న కామెంట్ చేసిన వారిలో ఒకరికొకరి మీద అభిప్రాయ భేదాలు వచ్చేస్తుంటాయి. నన్ను అంటాడా ఇటువంటి, అంటే మనకి ఇంకా వైష్ణవ గుణం సంపూర్ణంగా రాలేదన్నమాట. మనం చెప్పింది తీసుకోవాలి. ఎవరైనా సమానమైన వారు ఏదైనా తీసుకున్నట్టయితే దాన్ని సమానంగా తీసుకుని అటువంటి తప్పు మళ్ళీ మళ్ళీ చేయకుండా మార్చుకోవడానికి ట్రై చేయాలి, అంతే తప్పించి అక్కడ అహంభావం రాకూడదు. నేర్చుకోవాలి, వినయంగా విని నేర్చుకోవాలి. అదే ఏదైనా ఇద్దరు పూజారులు ఉన్నారని ఒక పూజారి బాగా చేయొచ్చు, ఇంకో పూజారి చిన్న తేడా చేసిన వెన్నీ ఆయన కామెంట్ చేసిన ఏంటంటే దాన్ని తప్పుగా తీసుకోకుండా దాన్ని సరిదిద్దుకోవడానికి ట్రై చేయాలి. అది కూడా మనం చెప్పేటప్పుడు కూడా చెప్పే విధానం కూడా తెలుసుకోవాలి. ఎవరితో ఏ విధంగా చెప్పాలి, మనం చెప్పే విధానంతో పాటు ఎదుటివాడి వ్యక్తి అహంభావం పెరగకుండా మనం గ్రహించుకోవాలి. మనం మధురంగా మాట్లాడుతూ నేర్చుకుని ఈ యొక్క మనతో పాటు సమానంగా ఉన్నటువంటి ఈ భక్తులతో వ్యవహరించాలని చెప్పేసి మనం నేర్చుకున్నాం. ఈ యొక్క సంఘటన బట్టి మనం నేర్చుకోవాల్సినవన్నీ ఈ విధంగా ఉంటాయి. ఇలాగే మనకి ఇంతకుముందు చూసుకున్నాం, అంబరీష్ మహర్షికి దుర్వాస మహర్షికి మధ్యన జరిగిన సంఘటన కూడా. ఇక్కడ దుర్వాస మహర్షి ఏమనుకున్నారు, ఈ యొక్క అంబరీషుడు నన్ను అగౌరవపరిచాడని చెప్పేసి అనుకున్నాడు. ఇక్కడ కూడా ఆయనకు అగౌరవపరిచాడని చెప్పేసి అనుకున్నాడంటే ఆయన కూడా అహంభావంతో చేసినట్టే, రజోగుణంతో ఉన్నటువంటి భావం వ్యక్తపడుతుంది ఇక్కడ. కానీ అటువైపు ఉన్నది పూర్తిగా వైష్ణవుడు, భగవంతుణ్ణే శరణు తీర్చొచ్చినటువంటి వైష్ణవుడు. అతను కూడా ఏమీ కావాలని చేయలేదు, అది ధర్మ సంకటం ఆ టైంలో ఏర్పడినటువంటిది. ఖచ్చితంగా ఆ టైంలో ఆయన ఏకాదశి వ్రతం చేస్తున్నారు. ఏకాదశి పాలన చేయాలంటే, ఫలితం రావాలంటే ఖచ్చితంగా ఏకాదశి పాలన చేయాలి. ఆ పాలన సమయంలోనే ఈయన వెళ్తారు, దుర్వాస మహర్షి. ఇటువంటి సందర్భాల్లో ఆయన యుక్తంగా వ్యవహరించాలి. అంటే ఖచ్చితంగా ఇక్కడ నియమాగ్రహ అంటారు, అంటే నియమాలు ఖచ్చితంగా అలాగే పాటించాలి, లేకపోతే ధర్మం ఇలాగే ఉండాలి అనేది ఆ యొక్క కంటెక్స్ట్ని బట్టి మారుతూ ఉంటుంది. ఇప్పుడు ఆ పరిస్థితి ఎటువంటిది, అంబరీష్ మహారాజు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే ఆయన ఏకాదశి వ్రతం చేశారు, పాలన చేయాలి, లేకపోతే ఆ ఫలితం రాదు ఆయనకి. అటువంటిప్పుడు ఈ మహర్షి అనే అతను మొత్తం ప్రజలందరి సౌభాగ్యం కోరుకునే వారైతే ఆయన ఎటువంటి విధంగా అనుగ్రహించాలి, అటువంటి దాన్ని పెద్ద సీరియస్గా తీసుకోవాల్సిన సంఘటన కాదు. కానీ ఆయన అహంభావంతో నన్ను తక్కువ చేస్తాడనే అహంభావంతో ఆయన శపిస్తారు, ఆయనకి శిక్షించడానికి ట్రై చేస్తారు. కాకపోతే మరి అటువైపు ఉన్నది ఎవరు, అంబరీష్ మహర్షి. ఆ సమయంలో ఆయన కూడా చాలా ఇటువంటి ధర్మ సంకటన వచ్చినప్పుడు ఆయన మంత్రులతోటి పండితులతోటి ఆలోచించి చేశారు. ఆయన కూడా అగౌరవపరచాలని ఉద్దేశం ఎక్కడా లేదు. ఇదంతా గ్రహించాలి అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మహర్షులు. గ్రహించకపోతే ఏం చేస్తారు, అప్పుడు విష్ణు భగవాన్ ఏం చేస్తారు, నేనేమీ చేయలేదు, నేను నా భక్తుల యొక్క ఆధీనంలో ఉన్నాను, నువ్వు వెళ్ళి ఎవరికైతే అపరాధం చేసావో వారినే కరుణించమని కోరుకో అని చెప్పారు. ఈ విధంగా అంబరీష్ మహర్షి దుర్వాస మహర్షిని బట్టి మన ఎటువంటి సమయాల్లో ఎటువంటి మర్యాదను కోరుకోవాలి, అటువంటి మర్యాదను ఎటువంటి సమయంలో మనం క్షమించాలి, ఇటువంటి అన్ని కూడా మనం గ్రహించుకోవాలి. ప్రతిదాన్ని కూడా ఈ ఫాస్ట్ అండ్
హార్డ్ అండ్ ఫాస్ట్ అండ్ రూల్గా గ్రహించకూడదు, అక్కడ తీసుకోకూడదు. మనకు ఆ సిచ్యువేషన్ బట్టి, కంటెక్స్ట్ని బట్టి అది కూడా సూక్ష్మతరం మారుతుంటుంది. హరే కృష్ణ. ఏమైనా ప్రశ్నలు ఉంటే చెప్పండి. ప్రభు మీరు ఏమైనా యాడ్ చేస్తారా ప్రభు? శృంగి మనం చూస్తే భాగవతం ఉమ్. శృంగి కూడా తన తండ్రి ముందున్న పరీక్ష మహారాజు వచ్చి ఉపసర్పం వేసి వెళ్ళిపోతాడు. అంటే ఇక్కడ ఆవేశపడడం గురించి మనం చూస్తాం. అవునండి. అంటే ఇవన్నీ కూడా ఆవేశం వలన జరిగేవే ఆవేశం. ఇవన్నీ. మనకి ఈ శృంగి ఏం చేస్తే తండ్రి ఏమీ అనుకోలేదు. తండ్రి మెడలో సర్పం వేసేసి వెళ్ళిపోయాడు పరీక్షిత్ మహారాజు. తండ్రి ఏమి దాని గురించి మేలుకున్నాక చూశాడు. ఏదో శృంగి వచ్చి చూస్తే ఉంది. శృంగి పెద్ద అంటే శృంగి తండ్రి పెద్ద పట్టించుకోలేదు, శమీకముని పట్టించుకోలేదు. కానీ శృంగి ఆవేశపడ్డాడు. అలాగే శివుడు కూడా వాస్తవంగా ఈ సందర్భంలో చూస్తే ఆయన కూడా ఏం పట్టించుకోడు. కానీ తర్వాత ఎప్పుడైతే సతీదేవి ఆత్మహత్య చేసుకుంటుందో అప్పుడు దాన్ని గంభీరంగా స్వీకరించాడు. ఇంకా ఇలాంటి సందర్భాలు మనకి అవమానపడడం అనేది విదురుణ్ణి దుర్యోధనుడు అవమానపరుస్తాడు, కానీ విదురుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సో ఇలా ఈ అవమానం ఎదురైనప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా స్పందించడం మనం చూడొచ్చు శాస్త్రాల్లో. కరెక్ట్. మరి ద్రౌపది ఎంతగా అవమానించబడింది. ఎక్కడైనా చూస్తే వైష్ణవులు ఎక్కడ అవమానం ఎదురైనా సరే మనకి సహించినట్టే కనిపిస్తుంది అన్ని చోట్ల కూడా. తర్వాత ఈ పరీక్షిత్తుకి ఎప్పుడైతే తెలుస్తుందో శపించబడ్డాడని చెప్పి ఆయన కూడా ఏం ప్రతిఘటించలేదు. సరే ఇంకేదో అయింది. కరెక్ట్. అయితే ఇక్కడ ఏంటంటే శివుడు మరి దక్షుడికి ఒక పాఠం నేర్పాలి కాబట్టి ఆయన ఆ విధంగా చేశాడు, కానీ లేదంటే శివుడు కూడా పట్టించుకునేవాడు కాదు. అవును. అప్పుడు కూడా ఫస్ట్ ఆయన పట్టించుకోలేదు, తర్వాత ఇంకా పరిస్థితి చేజారిపోతుంటే అప్పుడు ఆయన పట్టించుకుంటారు. ధన్యవాదాలు ప్రభు. హరే కృష్ణ. ఇంకా ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు కానీ కామెంట్స్ కానీ? తర్వాత మనం చూస్తే మళ్ళీ చిత్రకేతు ఆయన ఆకాశంలో వెళ్తూ ఉంటాడు. వెళ్ళినప్పుడు శివపార్వతులను చూస్తాడు, చూసి నవ్వుతాడు. నవ్వినప్పుడు శివుడు పట్టించుకోడు, కానీ పార్వతి శపిస్తుంది. అవును. సో శివుని యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూడొచ్చు భాగవతంలో అనేక చోట్ల. ఆయన ఎలా ఇది చేశాడు. చిత్రకేతు నవ్వుతాడు, నవ్వినా సరే ఆయన పట్టించుకోడే. కరెక్ట్. కానీ పార్వతి కోపం వస్తుంది అన్నమాట. మరి అంటే అలాంటి శివుడు ఆ విధంగా తర్వాత చేయాల్సి వచ్చిందంటే అది పాఠం నేర్పడానికి అనమాట. దేనికైనా ఒక పరిమితి అనేది ఉంటుంది. హరే హరే కృష్ణ. ధన్యవాదాలు. చెప్పాలి అది అంటే చైతన్య మహాప్రభు చెప్తారు, మనల్ని ఎవరన్నా నిందించినప్పుడు మనం స్పందించకూడదు, కానీ మనల్ని నిందించడం వేరే వాళ్ళు చూస్తే వాళ్ళు స్పందించాలి. అట్లా ఇది ఎలాగంటే మనకి శాస్త్రాలు కూడా ఏం చెప్పారంటే బ్రాహ్మణుడికి ఒక లక్షణం ఏంటంటే క్షమ. బ్రాహ్మణుడు క్షమించాలి, కానీ క్షత్రియుడు క్షమించకూడదు. కరెక్ట్. బ్రాహ్మణుడు ఒక వ్యక్తిని క్షమించి వదిలేసినా క్షత్రియుడు వాడిని పట్టుకుని శిక్షించాలి. అలా మనకి నియమాలు ఉన్నాయి. రోల్ని బట్టి ఎవరైతే కంట్రోల్ చేయాలో, నియంత్రించాలో, ఎవరైతే శిక్షించాలో, గురువుగా పొజిషన్లో ఉన్నవాళ్ళు, ఒక అధికార పరిస్థితిలో ఉన్నవాళ్ళు వాళ్ళు చెప్పగలగచ్చు. అలాగే మనకి మన తోటి భక్తుడు కానీ తోటి వారు ఏదైనా చేస్తే మీకు తెలిసినట్టయితే అది ఈ విధంగా చెప్పించవచ్చు, పై వారి చేత చెప్పించవచ్చు. కానీ చెప్పే విధానాలు ఉన్నాయి, అది నేర్చుకోవాలి. అంటే ఇక్కడ ఒక విషయం మనం చూస్తే క్షమింపబడడం అనేది సరైన కానీ సంస్కరణ కూడా జరగాలి అక్కడ. అంటే ఇప్పుడు బ్రాహ్మణుడు క్షమించి వదిలేస్తాడు, క్షమించి వదిలేయడం వల్ల అవతల వాళ్ళు పరివర్తన రాకపోవచ్చు, కానీ పరివర్తన వచ్చేలా చూసేది మాత్రం క్షత్రియుడు వాడిని పట్టుకొని. కరెక్ట్. అట్లా. హరే కృష్ణ. ధన్యవాదాలు ప్రభు. హరే కృష్ణ. శ్రీమద్భాగవతం కీ జై. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ. Thank you, Prabhuji. Hare Krishna. హరే కృష్ణ. ధన్యవాదాలు.